రోగం నవ్వలేకపోవడం రోగం అనే ఇంట్రొడక్షన్ నేను ఇస్తాననుకుంటే పొరపడుతున్నారు, ఎందుకంటే అది చాలా బోర్ కొట్టింది. బట్ టాపిక్ మాత్రం అదే. ఇవాళ మనం నవ్వడం, హాస్యం గురించి మాట్లాడబోతున్నాం రామూయిజంలో. రామ్ గోపాల్ వర్మ గారిని చూస్తే మామూలుగా ఎవరు హాస్యం గురించి ఆయన మాట్లాడతారా, ఆయన పగలబడి నవ్వుతారా, ఎలా ఉంటారు నవ్వుతున్నప్పుడు అనే ఒక భావన కలుగుతుంది. బట్ లెట్స్ టాక్ టు ఆర్జీవి ఆన్ దిస్ టాపిక్ కాల్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను అనగానే మీరు నవ్వేశారండి, అంత నవ్వొచ్చిందా? On the contrary, Mr. Bachchan tells me, I never seen or met anybody in my life who has a bigger sense of humor than you అని చెప్తారు నాకు. అంటే ఫర్ ఆల్ మై సీరియస్ ఇమేజ్. బట్ అక్కడ సీరియస్నెస్ అనేది ఇప్పుడు కాంటెస్ట్లో ఒక ఫిలాసఫర్ నీషే ఏమన్నాడంటే, మ్యాన్ అలోన్ సఫర్స్ సో మచ్ దట్ హీ వాస్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్. రైట్. ఎందుకంటే నవ్వు అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ కైండ్ ఆఫ్ ఎన్ అవుట్లెట్ అవుట్ ఆఫ్ యువర్ ట్రాజిక్ సిచ్యువేషన్స్, అవుట్ ఆఫ్ యువర్ సఫరింగ్ అండ్ పెయిన్. అందుకని ఎప్పుడు చూడండి, యూ ఆల్వేస్ లాఫ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. అంటే ఇంకొకళ్ళని బాధ కలిగించకపోతే అది హాస్యం అవ్వదు. అది ఫండమెంటలీ జోక్ డెఫినేషన్ అది బేసిక్గా. ఇట్ కుడ్ బి ఆన్ ఏ పర్సన్, ఇట్ కుడ్ బి ఆన్ ఈవెంట్, ఇట్ కుడ్ బి ఆన్ ఎనీథింగ్. బట్ ఆఫ్ జోక్ అని అందుకే అంటారు. వాడి మీద, తన మీద, లేకపోతే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ మీద మనం జోక్ వేసినప్పుడు యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ ట్రాజడీ. హాస్యంకి ఆపోజిట్ రసం ఏదైతే ఉందో అది కలిసి ఉంటుంది, లేకపోతే అసలు హాస్యం అనేది రాదు బయట. దీంట్లో నాకు ఫస్ట్ టైం నేను నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కల్టివేట్ అయింది మ్యాక్సిమం మ్యాడ్ మ్యాగజైన్ ఒకటి ఉండేది, అమెరికన్ మ్యాగజైన్. అది ఐ వాజ్ లైక్ ఐ మీన్ వెరీ వెరీ అబ్సెస్డ్ విత్ దట్ మ్యాగజైన్. అంటే మనం ఎంత సీరియస్ సిచ్యువేషన్ తీసుకున్నా దట్ గై మేనేజెస్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఏ, అంటే మన ఆల్మోస్ట్ ఇంక ఏ విషయం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక మైండ్ సెట్కి తెచ్చేస్తున్నది. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ దాంట్లో, అంటే ఉదాహరణ చెప్తున్నాను, క్రెడిల్ టు గ్రేవ్ అని ఒక సెక్షన్ ఉంది మ్యాడ్లో. దాంట్లో ఒక లైఫ్ ఆఫ్ ఏ బార్న్ లూజర్, అంటే బయోపిక్ ఆఫ్ ఏ బార్న్ లూజర్ లాగా ఒక కామిక్ బుక్ చేసేదాన్ని. అది చదివితే యాక్చువల్గా ఒక విధంగా జాలితోటి బాధ వేసేస్తుంది. కానీ అది అంత హ్యూమరస్గా చెప్పడం వలన మనకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా వస్తుంది. అంటే ఎలా రాశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ అమ్మాయిని వంక చూడదు, ఎందుకు ఏ అమ్మాయి నన్ను చూడట్లేదు, ఎవరు నాకు ఫ్రెండ్స్ ఉండట్లేదు అని నువ్వు కుంగిపోతూ ఉంటావు. అంటే ఏంటి, అతను ఎలా రాశాడంటే లైఫ్ ఆఫ్ ఏ బాండ్లోనే ఆడు ప్రిడిక్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆడ చచ్చిపోయే టైంకి ఆడి లైఫ్ అంతా ఎలా ఉంది అని మ్యాడ్ మ్యాగజైన్ ప్రిడిక్ట్ చేస్తాను. గుర్తుందా, నీ టీనేజ్లో నీకు ఎప్పుడు ఏ అమ్మాయి నేను చూసేది కాదు, ఎవరో నీకు ఫ్రెండ్స్ ఉండరు అలా అనుకున్నావు. ఈ సైకాట్రిస్ట్ జరిగేస్తాడు, అడిగి, డాక్టర్ వై డూ గర్ల్స్ ఇగ్నోర్ మీ, వై డూ థింక్ గర్ల్స్ ఇగ్నోర్ యూ అంటాడు డాక్టర్. వై డూ యూ వరీ, వై డూ థింక్ యూ వరీ అంటాడు. అనేసి ప్రతిదానికి నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి వాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతావు. సైకోథెరపీలో 10 మంది స్ట్రేంజర్స్ కూర్చుని ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకొని మీ అందరూ సైకోథెరపీకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ ఎ జోక్. బట్ ద ట్రూత్ ఈజ్ ఎనీవన్ హూస్ గెటింగ్ ఇన్ టు సెల్ఫ్ ఒక లోగా ఫీల్ అవటం కానీ, ఒక డిప్రెషన్లో ఫీల్ అవటం అన్నప్పుడు మీరు దాన్ని జోక్ చేశారనుకోండి, సడన్గా అది అంటే ఒక డిసోరెంట్ అయిపోతారు. ఇప్పుడు నేను ప్రేమ కథ సినిమా అప్పుడు నేను ఒకసారి ట్రైన్లో వెళ్తే ట్రైన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఒక 15 మంది పోయారు. దాంట్లో నా కజిన్ ఒక అతను పెట్టాడు, విద్య అని. అప్పుడు అతన్ని కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు అనమాట. అండ్ హీ ఈజ్ నోన్ టు మై రిలేటివ్స్ ఉంది. తను యాక్సిడెంట్లో పోయాడు, అదే యాక్సిడెంట్లో. సో నేను గుంటూరులో ఉన్నాను. వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి బయలుదేరారు, ఎవరు అబ్బాయి, కానీ వాళ్ళు ఇంకా చెప్పలే అబ్బాయి పోయాడని చెప్పలే పేరెంట్స్కి, ఫాదర్కి. సో నేను రూమ్లో కూర్చున్న అసలు ఆయన ఎప్పుడూ కలవలేదు, ఫస్ట్ టైం అంటే నాకు చెప్పమని చెప్పారు. ఆయనకి ఎలా చెప్తాను, ఫస్ట్ టైం నేను మీ అబ్బాయి పోయాడండి అని నా బ్యాడ్ న్యూస్ నేను ఇవ్వాలి, అంటే బికాస్ ఆఫ్ మై డైరెక్టోరియల్ పొజిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని నేను ఫుల్ టెన్షన్లో ఉంటే, నా కజిన్ ఆడు గుంటూరులో ఉన్నాడు, పండు అని. ఆడు ఏంటంటే నేను ఎలా చెప్పాలి ఆయనకి అని అంటే, నేను చూసుకుంటాను అన్నాడు. నువ్వేం చూసుకుంటావు అసలు, ఎలా చెప్పాలి కదా ఫైనల్గా. సరే అని ఆడు ఏదో చేస్తాడని నాకు అర్థం కాలేదు. సరే ఆయన వచ్చారు, తలుపు తీసుకుని లోపలికి రాగానే నేను చూశాను
ఆయన మొహంలో ఏమో ఏం చెప్తానా అనే టెన్షన్ కనిపిస్తుంది, ఏదో జరిగి ఉంటుంది అని రమ్మన్నారంటే. ఈడు నా పండు, యు ఆర్ లక్కీ ఫెలో సార్, గాడ్ లవ్స్ యూ సన్ సో మచ్, ఈ టుక్ యు అవే అంటే అది అది మీరు నవ్వుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఎ జోక్, ఐ రియలీ డోంట్ నో. అదే అంటే కాదు, ఇప్పుడు ఆయనకి ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లాటరీ వచ్చేస్తే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్లో చెప్తున్నాడు. లక్కీ ఫెలో సార్, గాడ్ మనందరూ ఎదవాలి సార్, మనం ఏం కావాలి దేవుడికి, మీ యొక్క అబ్బాయి అంటే ముచ్చట వచ్చేసింది తీసుకుని వెళ్ళిపోయాడు అంతే, యూ షుడ్ సెలబ్రేట్ దిస్ అని చెప్పాడు. దిస్ ఈజ్ హౌ యూ బ్రోక్ ద న్యూస్ టు ద ఫాదర్. ఆయన షాక్ ఏంటి, ఒకేపు నుంచి షాక్లో ఉన్నారు, ఇంకేపు నుంచి ఇంకా. సో నేనేమనుకున్నానంటే అదే ఇప్పుడు లేకపోతే రూమ్లో నేను ఒక పెద్ద ట్రాజిక్ మొహం పెట్టుకుని గదగదకు విన్న స్వరంతో నేను ఏదో చెప్పి ఆయన దాంతో ఇంకా ఆయన ఫుల్ టెన్షన్ ఫీల్ అయిపోయి ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఐఎమ్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద హోల్, అంటే ఏదైతే మన నెగిటివ్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ ఉందో ఇంక్రీజ్ చేసాం. ఈడు ఫన్నీగా చెప్పాడు, కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అండర్లయింగ్ థాట్ ఆఫ్ ఇట్, ఇట్స్ రైట్, ఇట్స్ ఎ వెరీ ఆపోజిట్ వే ఆఫ్ టెల్లింగ్ బ్యాడ్ న్యూస్ టు ఎ పర్సన్. పాపం పోయాడండి అని, అరే మనందరూ ఎదాం సార్, అంటే దేవుడికి ముచ్చటేసింది తీసుకెళ్ళిపోయాడు, ఆడికి ఫుల్ హ్యాపీగా ఉండుంటాడు మీ కొడుకు అని ఫస్ట్ లైన్ చెప్పాడు. ఏది న్యూస్ నో నథింగ్. ఇప్పుడు ఈడు కూడా ఎప్పుడు కలలేదు, వీడు ఫస్ట్ టైం కలిసాడు ఆయన. యూనో నా ఐ డోంట్ నో, ఇప్పుడు నేను చెప్తే ముందు నవ్వుతారు ఫస్ట్ సడన్గా అందరూ, లైక్ యూ లాఫ్ జస్ట్ నౌ, యూనో. కానీ ఐ రియలీ డోంట్ నో హౌ ఇట్ సౌండెడ్. అంటే నేనైతే నేను షాక్ అయిపోయాను అసలు. బట్ వెన్ ఐ లేటర్ రియలైజ్ దట్స్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. రైట్. I mean, more better to break than in a very sad way. So that doesn't come exactly under sense of humor, but I still feel it is mixed somewhere, you know. So ఇప్పుడు పొలిటికల్ మన కార్టూన్స్లో ఉంటుంది, మన పొలిటికల్ కార్టూన్స్ లైక్ ఈనాడు అండ్ ఆల్ దట్, మేజర్ వరల్డ్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని ఒక కార్టూన్లో మీరు పట్టుకున్నప్పుడు అర్థం చేసుకుంటూ ఇంకా ఎక్కువ బెటర్ అవుతుంది. అంత పెద్ద ఆర్టికల్ అనాలిసిస్ చేసి ఇంటలెక్చువల్ రైటింగ్స్ కన్నా ఒక చిన్న కార్టూన్లో క్యాప్చర్ చేస్తారు. అవును. నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, ఈ నాదెల్ల భాస్కర్ నౌజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారిని, ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ఎదురుగా ఒక కార్టూన్ క్వశ్చన్ ఏమైందని చెప్తా ఉంటే, ఇందిరాగాంధీ అరే విషయం నాకు తెలియదే అంటుంది. వెనకాలేమో నాదెల్ల భాస్కర్ ఇందిరాగాంధీ చీర కొంగుతో రక్తం కత్తి తుడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత పెద్ద బుక్ రాస్తే మీకు అసలు ఇది అర్థమవుతుంది ఈ విషయం చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ ఫనీ కార్టూన్. ఇట్ ఈస్ ఫనీ, ఇట్స్ నాట్ ఫనీ, బట్ ఇట్స్ యాక్చువల్లీ టెలింగ్ ఎ వెరీ వెరీ సీరియస్ కాన్స్పిరసీ ఆఫ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతది ఒక్క కార్టూన్లో కుదించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీరు చూసి నేను నవ్వుకునేవారా బాగా? ఐ మీన్ నవ్వుకుంటూ, బట్ ఇంపాక్ట్ఫుల్. ద పాయింట్ ఈస్ ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫనీ. ఇప్పుడు నాకు ఐ డోంట్ లైక్ స్లాప్ స్టిక్ కామెడీ, ఆడ పడిపోయాడు ఇలాంటి ఒక, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏ లైక్ సెక్స్ జోక్స్, ఐ కాంట్ స్టాండ్ దట్. ఐ లవ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇది ఒక, నేను స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్ అవడం, అది డాక్టర్ స్ట్రేంజ్లో, అది నేను ఇంట్లో ఒక్కనే చూస్తున్నాను, ఆ ఫ్లాట్లో అపార్ట్మెంట్లో. ఎంత ఫన్నీ అంటే ఐ వాజ్ స్కేర్డ్, ఐ విల్ డై, లాఫ్టర్తో చచ్చిపోతాను, బయట వేసేసింది. అంత నవ్వుతారా మీరు? ఒక స్టేజ్లో అసలు ఇంకా 100% ఐఎమ్ గోయింగ్ టు డై అని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే ఐ వాజ్ అన్ఏబుల్ టు కంట్రోల్ మై లాఫ్టర్, మై స్టమక్ వాజ్ పెయినింగ్, యూనో. బట్ దట్స్ ఎ వెరీ వెరీ హై ఫండ్ కామిక్, ఐ మీన్ హ్యూమర్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలింగ్ ఒక న్యూక్లియర్ వార్ బిట్వీన్ రష్యా అండ్ అమెరికా బ్యాక్డ్రాప్లో హీ మేడ్ ఎ కామెడీ. అండ్ యూ నీడ్ ఎ సర్టన్ డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్సో. సబ్జెక్ట్ మ్యాటర్ గురించి కొంచెం తెలిసి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లైక్ ఎ జోక్. ఇంకోటి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు క్యారెక్టర్స్ చూస్తే దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ఐ మీన్ వాళ్ళ కాంటెక్స్ట్ వాళ్ళు బై దెమ్సెల్వ్స్ దే మైట్ నాట్ బి ఫనీ. ఇప్పుడు బ్రహ్మానందంగా ఉన్నారు అనుకోండి, బ్రహ్మానందంగా నేను ఎప్పుడు అసలు నవ్వుతూ చూడలేదు, ఆయన స్మైల్ చూడాలి నా లైఫ్లో. ఏది ఆయన బయట, నేను చెప్పి బయట సీరియస్గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్. అండ్ ఈజ్ కోపం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, ఎక్కడో తెలియదు, ఆ దాంట్లోంచి ఇది వస్తుంది నా ఫీలింగ్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, అవుట్లెట్ ఈస్ హ్యూమర్. స్క్రీన్ మీద మాత్రం అసలు ఆయన కనిపిస్తే చాలు, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే